హరే కృష్ణ. నమస్తే. ఈరోజు మనం లార్డ్ శివ గురించి క్లారిటీగా చిన్న విషయం తెలుసుకుందాం. ఆయన సుప్రీం వైష్ణవ. ఇప్పుడు మహాభారతంలో ఇచ్చారు, జీవాత్మ అన్ని జీవుల పట్ల ప్రేమ చూపిస్తే ఆ జీవాత్మ బికమ్స్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. దట్ ఈస్ సో పవర్ఫుల్ ఫర్ అ జీవాత్మ కదా. ఒక జీవాత్మ బికమింగ్ సో పవర్ఫుల్ అంటే ఏంటి? ఇంత ఆయుధాలు పట్టుకునే, దట్స్ నాట్ ద రియల్ థింగ్. హీఈస్ కేపబుల్ ఆఫ్ షోయింగ్ కంపాషన్ ఫర్ ఆల్ లివింగ్ ఎంటిటీస్ అండ్ ఆల్సో పవర్ఫుల్ ఇన్ ప్రొటెక్టింగ్ సనాతన ధర్మ. ధర్మో రక్షతి రక్షితః. The Jivatma protects the Dharma, Dharma will always protect him. And coming to Lord Shiva is Supreme Vaishnava, not simple Vaishnava. Krishnastu Bhagavan Swayam. Krishna is Bhagavan because he is Supreme Acharya. Lord Shiva is Supreme Vaishnava because he is controlling the tamasic souls. ఒక్కొక్క డిపార్ట్మెంట్ శ్రీల ప్రభుపాద చెప్తారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ని సుప్రీం వైష్ణవ లార్డ్స్ కంట్రోల్ చేస్తారు. దే ఆర్ ఆల్ వెరీ వెరీ పవర్ఫుల్. లార్డ్ శివ ఈజ్ ఆల్సో వెరీ పవర్ఫుల్. సుప్రీం వైష్ణవ, సుప్రీం ఫాదర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. హీ ఈజ్ కాల్డ్ పశుపతినాథ్. అంటే ఏంటి? హీ ఈజ్ ప్రొటెక్టింగ్ ఆల్ living entities, all animals especially, because animals are in the evolutionary tree. Animals will definitely come to the human form. మత్స్య కూర్మ వరాహ అని చూపించారు కదా, మధ్యలో కొంచెం తేడా వచ్చింది. బట్ ఒరిజినల్లీ టు సీ యానిమల్ ఫామ్ నుంచి హ్యూమన్ ఫామ్ లార్డ్ శ్రీరామ. డిమోనిక్ ఫార్మ్స్ గురించి మాట్లాడలేదు ఇప్పుడు. Just we'll talk about Sanatana Dharma, how we can also help Lord Shiva, help Lord Sri Krishna to protect Sanatana Dharma. That is our goal, okay? ఇక్కడ చూడండి, while Srihari brought the head of the elephant and placed it on Ganapati. ఇది బ్రహ్మ వైవర్త పురాణంలో ఒక స్టోరీ ఉంది. అంటే దిస్ ఇస్ ట్రూ ఈవెంట్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పురాణ. ఈ పురాణ ప్రకారంగా ఇది జరిగింది. వన్స్ దూర్వాస సేజ్ గేవ్ ద నిర్మాల్య ఆఫ్ శ్రీహరి టు ఇంద్ర. దిస్ ఇస్ ఇక్కడే మనకి వీ షుడ్ ఫ్రమ్ ది ఎటికెట్ ఆఫ్ సనాతన ధర్మ, ఫ్రమ్ ది ఎటికెట్ ఆఫ్ వైష్ణవ ధర్మ, అందరి పట్ల రెస్పెక్ట్ చూపించడంలో హియర్ ద దుర్వాస ముని హ్యాస్ షోన్ సమ్ ప్రాబ్లం. హ్యాస్ గివెన్ సమ్ ప్రాబ్లం. దూర్వాస ముని సేజ్ ఏం చేశారు? నిర్మాల్య అంటే ఏంటి? ఇప్పుడు భగవంతుడికి ఉన్న నిర్మాల్య అంటే దండని ఈయన తీసుకున్నారు. ఈయన తీసుకుంటే ఈయన ఏం చేయాలి? కళ్ళకు అద్దుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. హీ షుడ్ కీప్ ఇట్. బట్ ఏం చేశారు? ఇంద్ర అంటే ఇట్స్ నాట్ సమ్ సిల్లీ గాడ్ కాదు ఆయన. ఇంద్ర అంటే వెరీ 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 పవర్ఫుల్ సుప్రీం వైష్ణవ. ఆయన కూడా హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ ది హెవెన్. అంటే ఒకే ఒక హెవెన్ కాదు, హెవెన్లీ అబోర్డ్స్ అని భువర్లోక తర్వాత చాలా 7 హెవెన్లీ అబోర్డ్స్ ఉంటాయి. వాటన్నిటికీ ఇంద్ర ఈజ్ ద గాడ్. ఇంద్ర ఈజ్ సుబ్రహ్మణ్య విశ్వక్సేన సుబ్రహ్మణ్య ఇద్దరు ఏం చేస్తారు? దే బోత్ ఆర్ కంట్రోలింగ్ ద ఆర్మీ. దేవతల ఆర్మీని కంట్రోల్ చేస్తున్నారు. దేవతల ఆర్మీని కంట్రోల్ చేస్తే ఏం చేస్తారు? దే విల్ ప్రొటెక్ట్ ఎవ్రీ వన్ అని అర్థం. డీమనిక్ ఫార్మ్స్లు కూడా ఏం చేస్తారంటే, ఇఫ్ దేర్ గాడ్ ఇంద్ర ఏం చేస్తారు? సుబ్రహ్మణ్య విశ్వక్సేన డీమోనిక్ ఫార్మ్ పీపుల్ని కూడా మంచి దారిలోకి పెట్టడానికి చూస్తారు. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సోల్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అబౌట్ డీమన్స్కి ఒక గురువు. ఎంత డీమన్స్కి గురువుగా ఉన్నా కూడా ఎవ్రీబడి లవ్స్ లార్డ్ శివ, ఎవ్రీబడి లవ్స్ లార్డ్ శ్రీకృష్ణ. సో దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఇన్ సనాతన ధర్మ. ఎగ్జాక్ట్లీ అంటున్నారు. ఇంద్ర ఇన్ టర్న్ పుట్ ఇట్ ఆన్ ది హెడ్ ఆఫ్ ది ఎలిఫెంట్. సో ఇంద్రకి ఇవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మాల్య ఓహో ఇచ్చారా అని కామ్గా మనం వదిలేయకూడదు. నిర్మాల్య ఇంద్రుడికి ఇవ్వకూడదు. బికాస్ ఇంద్ర ఈజ్ నాట్ సమ్ సిల్లీ గాడ్. హీ ఈజ్ సుబ్రహ్మణ్య విశ్వక్సేన, ద ఆర్మీ చీఫ్.
ఆయనకి నిర్మాల్య మళ్ళీ ఇవ్వకూడదు, బికాస్ ఇంద్ర ఈజ్ ఆల్సో పూజింపబడే ఆయన. సో ఏం చేశారు, ఇంద్ర ఏం చేశారు, చాలా అపచారం జరిగిందని ఈ హెడ్ ఎలిఫెంట్కి పెట్టారు. కానీ ఎలిఫెంట్కి తెలిసిపోయింది ఏం జరిగిందో. ఇంద్రానే కావాలని ఎలిఫెంట్ మీద పెట్టలేదు, ఇది అనర్థం జరిగింది. హీ ఈస్ ట్రయింగ్ టు డూ సంథింగ్ విత్ దట్. సో వాట్ హ్యాపెండ్, హెడ్ ఆఫ్ ది ఎలిఫెంట్ మీద వేసేసరికి పాపం ఏమైందంటే విచ్ త్రూ అండ్ టచ్డ్ ఇట్ విత్ ఇట్స్ లెగ్స్. తల మీద పెడితే కూడా ఏమైంది, ఇట్ ఈస్ అ కర్స్ అయిపోయింది పాపం. ఆ హెడ్కి తగిలితే కూడా అది తప్పు. ఈవెన్ ఐరావత ఈజ్ ఆల్సో వెరీ వెరీ పవర్ఫుల్. దివ్య వైకుంఠ ధామ నుంచి ధామంలో ఉన్న ఒక ఎలిఫెంట్, దానికి కూడా అలాంటి నిర్మాల్యం తగలకూడదు. సో మెడకి తగిలింది. సో యాజ్ సచ్ హ్యావింగ్ నెగ్లెక్టెడ్ నిర్మాల్య ఆఫ్ శ్రీహరి, ఇంద్ర ఏమో నిర్మాల్యాన్ని నెగ్లెక్ట్ చేశారట. హూ రియల్లీ నెగ్లెక్టెడ్ ద నిర్మాల్య? దూర్వాసముని రియల్లీ నెగ్లెక్టెడ్ ద నిర్మాల్య, డిస్రెస్పెక్ట్ చేశారు. నాట్ జస్ట్ ద నిర్మాల్య, హీ డిస్రెస్పెక్టెడ్ ఇంద్ర, హీ డిస్రెస్పెక్టెడ్ విష్ణు, హీ డిస్రెస్పెక్టెడ్ ఐరావత. సో అల్టిమేట్లీ ఏమైంది, ఇంద్ర లూజ్ పవర్ అని చూపిస్తున్నారు మనకి. అంటే ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ట్రబుల్ ఇన్ ద సనాతన ధర్మంలో, తామసం. సో ఇది ఇంత ఊరికేనే పై నుంచి కట్ చేస్తే మొక్క పోదు, రూట్ కాజ్ నుంచి ఈ ప్రాబ్లమ్ని పోగొట్టాలని he was going ahead with that cursing and all. Ultimately after samudra mathana, after getting amrita, Devendra got back his power. Andra power poindi, Airavata also lost his power. Here that elephant which touched the nirmalya of Sri Hari with its leg got the sin anta. Okay, let's go with it. As such, it had to be punished anta. Sri Hari removed the head of that elephant and placed it on the Ganapati. Furthermore, the elephant was lucky to have the sparsha of Hari Nivedita Nirmalya. అప్పుడు అలా గణపతి అయ్యారు. నౌ లెట్స్ సీ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్లో లార్డ్ శ్రీకృష్ణ ఏం చెప్పారో చూద్దాము. Of horses know me to be Uchchaishrava, produced during the churning of the ocean for nectar. Of lordly elephants, చూసారా, lordly elephants, I am Airavata, and among men I am the monarch, I am the king అంటున్నారు కృష్ణ. ఇక్కడ చూడండి, the devotee, demigods and the demons once took part in the churning of the sea. From the churning, nectar, poison వచ్చింది. Lord Shiva drank the poison. Nectar ఏమో produced many entities. Nectar నుంచి వచ్చినది horse Uchchaishrava, and then Airavata also came. Because these two animals were produced from nectar, they have special significance and they are representatives of Krishna. Again, we should be very careful here. Representatives of Krishna అంటున్నారు. Amongst the human beings, the king is the representative of Krishna. Because Krishna is the maintainer of the universe. Krishna అని ఎలా చూడాలి, maintainer of the universe, supreme controller. Kings అంటే ఏంటి, they are also very powerful, but they follow Krishna. Any king, లార్డ్ శివ అయినా సరే, లార్డ్ శ్రీ రామ అయినా సరే, యుధిష్ఠిర్ మహారాజా అయినా సరే, పరీక్షిత్ మహారాజా అయినా సరే, బలరామ అయినా సరే, అర్జున అయినా సరే. అర్జున ఈజ్ ఆల్సో వెరీ వెరీ పవర్ఫుల్ వైష్ణవ, ఆయన కూడా నరోత్తమ, నారాయణ నరోత్తమ. సో ఇక్కడ ఇన్ వేదిక్ లిటరేచర్ ద కింగ్ ఇస్ కన్సిడర్డ్ టు బీ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. ఇన్ దిస్ ఏజ్ హౌఎవర్ విత్ ద కరప్షన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రిలీజన్, చూసారా కరప్షన్ జరిగింది మీరు చెప్తున్నారు చూడండి. monarchy decayed and is now finally abolished. It is to be understood that in the past, however, people were more happy under righteous kings. సో ప్లీజ్ ఇప్పుడు మనం ఆలోచిద్దాము, ఐరావతాని అంత బిహేడింగ్ చేసే అవసరం లేదు. బికాజ్ ఇట్ ఈస్ అ దివ్య వైకుంఠధామని ఉన్నది. నిర్మాల్యాన్ని ఈయన దూర్వాసముని ప్రాబ్లం క్రియేట్ చేసి ఎవరో మీద పడేశారు చూడండి. ఆ ప్రాబ్లం జలసీ, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్య ఆయనలో అన్నీ ఉన్నట్టున్నాయి. దూర్వాసముని ఈజ్ నాట్ లార్డ్ శివ. లార్డ్ శివ ఈజ్ కంపాషనేట్. ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయిందో చూసారా, దూర్వాసముని వాజ్ ద వన్ హూ వాజ్ కర్సింగ్ ఐరావత, హూ వాజ్ కర్సింగ్ సుబ్రహ్మణ్య స్వామి. ఓకే, see you in the next video. Thank you. Hare Krishna.